కాలిఫోర్నియాలో ఎంత గొడవలు అవుతున్నాయో ఏ పేపర్ చూసినా కనపడుతుంది మనకి. ప్రపంచంలో అన్ని వార్తాపత్రికలు, అన్ని ఛానల్స్ ప్రచురించేది ఏంటంటే కాలిఫోర్నియాలో రైట్స్, కలహాలు. ఎందుకండి? ట్రంప్ వల్ల కలహం అంట. ట్రంప్ ఏం చేస్తున్నాడు? అక్కడ ఇల్లీగల్గా సోకాల్డ్ ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్, అక్రమంగా వలసదారులు కాలిఫోర్నియాలో ఉంటే, లాస్ ఏంజల్స్ సిటీ, కాలిఫోర్నియాలో మనకు అద్భుతమైన సిటీస్ ఉంటాయండి, సిలికాన్ వ్యాలీ, అక్కడ నుంచి ఎవరు వచ్చినా వెళ్ళిపోవాలని ఆయన శాసనం తీసుకొచ్చాడు, ఒక చట్టాన్ని తీసుకొచ్చాడు. ఇప్పుడు నేషనల్ గార్డ్స్ వెళ్ళి అక్కడ వలసదారులను వెతుకుతున్నారనమాట, వాళ్ళని పట్టి బయట పంపడానికి. ఇప్పుడు దాన్ని కాలిఫోర్నియా స్టేట్లో ఉన్న అమెరికన్స్ దాన్ని యాక్సెప్ట్ చేయడం లేదు. ఎందుకు అంటే వన్ ఆఫ్ ది బెస్ట్, ద రిచెస్ట్ పార్ట్ ఆఫ్ ది గ్లోబ్ అండి ఇప్పుడు అది. ఇప్పుడు అందుకే నేను చెప్తున్న కాలిఫోర్నియా, ఇంకో విషయానికి వెళ్ళబోయే ముందు అమెరికాకి ఎంత ఆపద ఉందో ట్రంప్ వల్ల అని చెప్పబోయే ముందు కాలిఫోర్నియా విశిష్టత చెప్తా. ఇప్పుడు కాలిఫోర్నియాలో శాన్ ఫ్రాన్సిస్కో, లాస్ ఏంజల్స్, ఓకే, హాలీవుడ్, ఈ సిటీస్ మీరు చూసుంటారు. ఈ లాస్ ఏంజల్స్ అనగానే అమెరికాలో సెకండ్ లార్జెస్ట్ సిటీ న్యూయార్క్ తర్వాత. అది తర్వాత ఈ శాన్ ఫ్రాన్సిస్కోలో సిలికాన్ వ్యాలీ ఉండేదే కాలిఫోర్నియా. సిలికాన్ వ్యాలీ ప్రపంచంలో ఫార్చ్యూన్ 500 కంపెనీలు, ఎక్కువ కంపెనీలు హెడ్ క్వార్టర్ అక్కడ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ యాపిల్ హెడ్ క్వార్టర్ కూడా, మైక్రోసాఫ్ట్, ఈ టెస్లా, ఇవన్నిటికీ హెడ్ క్వార్టర్ శాన్ ఫ్రాన్సిస్కోలు ఇవన్నమాట. ఈ హెచ్పి కంపెనీ ఇవన్నీ ఉంటాయన్నమాట. ఇది ప్రపంచంలోనే రిచెస్ట్ ప్రావిన్స్ అంటారు, రిచెస్ట్ ప్రావిన్స్. ఒక రకంగా చెప్పాలంటే ఒక విచిత్రమైన సంఘటన అండి. కాలిఫోర్నియా ఒక స్టేట్ కదా, అమెరికాలో 50 స్టేట్లో ఒకటండి. దీన్ని ఒక దేశంగా పరిగణిస్తే ప్రపంచంలో 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ భారతదేశం కంటే పెద్దది. అది విచిత్రం. కాలిఫోర్నియాను ఒక దేశం కింద, ఇఫ్ ద కాలిఫోర్నియా హ్యాడ్ బీన్ ఏ కంట్రీ, ఇట్ వుడ్ హ్యావ్ బికమ్ ది 4th లార్జెస్ట్ ఎకానమీ ఆన్ ది ఎర్త్, సర్పాసింగ్ ఇండియా. భారతదేశం కంటే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ కాలిఫోర్నియా ఒక్క స్టేట్, అమెరికాలో ఉన్న 50 స్టేట్లలో. ఇప్పుడు దాన్ని ఒక దేశంగా పరిగణిస్తే 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ. అంత రిచెస్ట్ ప్రావిన్స్ ఈరోజు ఒప్పుకోవడంలో ట్రంప్ చెప్తుంది. ఎందుకంటే అది ఫ్రీ స్టేట్. అమెరికన్ కాంగ్రెస్లో అమెరికన్స్కున్న ఒక గుడ్ క్యారెక్టర్ ఏంటంటే, చాలా మంచి లక్షణం, వాళ్ళు స్వతంత్రం కోల్పోరు. చూడండి, గన్లు అనేది మాకు రైట్ కింద పరిగణిస్తారు వాళ్ళు. అందుకే గన్ కల్చర్ అక్కడ పోదు. ప్రతివాడు గన్నెట్టుకు తిరుగుతారు అక్కడ అమెరికాలో. ఎందుకంటే రాజ్యాంగం నాకు ఇచ్చిన హక్కుగా పరిగణిస్తే, ఇన్ఎలైనబుల్ రైట్ అంటారు వాళ్ళు. ఇప్పుడు ఈ ఇల్లీగల్ మైగ్రెంట్స్ పేరు చెప్పి చట్టం తీసుకొస్తే వాళ్ళు ఒప్పుకుంటారా? ఎందుకంటే ఇల్లీగల్ మైగ్రెంట్స్ రావడం వల్లే కాలిఫోర్నియా ఈరోజు అంత రిచెస్ట్ అయింది. హాలీవుడ్ అయినా, ఈ సిలికాన్ వ్యాలీ అయినా, ఫార్చ్యూన్ 500 కంపెనీలు అయినా, ఏదైనా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు గూగుల్ కంపెనీ, మైక్రోసాఫ్ట్కి అక్కడ ఇండియన్స్ ఉన్నారు, సుందర్ పిచాయ్, సత్య నాదెండ్ల అని. ఫార్చ్యూన్ 500 కంపెనీలో సుమారు ఒక 30% కంపెనీకి ఇండియన్సే. ఇప్పుడు అమెరికా రిచెస్ట్ అవుతుందంటే దాని కారకులు ఇండియన్సే. అక్కడ 2%, 0.6%, 1.6% ఇండియన్సే ఉన్నారు అమెరికాలో. వాళ్ళు అంత ఎర్న్ చేస్తారు. చైనీస్ ఉన్నారు. ప్రపంచంలో 200 దేశాల వ్యక్తులు అమెరికా వెళ్తారన్నమాట. ఇప్పుడు వాళ్ళందరినీ బయట పంపిస్తే ఇంకా అమెరికా ఎక్కడ రీచ్ అవుద్ది? అందుకని అమెరికన్ ప్రజలకు అర్థమవుతుంది ట్రంప్ చేసేది ఎంత ఘనకార్యం చేస్తున్నాడు. అందుకనే కాలిఫోర్నియా స్టేట్ అడ్డం తిరిగేసింది ఇప్పుడు ట్రంప్ ఏం చేస్తున్నాడు? నువ్వు అడ్డం తిరిగితే కాలిఫోర్నియా గవర్నర్ కూడా అడ్డం తిరిగారు. దీంతో ఏం చేస్తున్నాడు? అయితే నువ్వు కాలిఫోర్నియా రాజ్యాంగం ప్రకారం నేను నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ని, అమెరికన్ ఆర్మీ, ఒక రకంగా అమెరికన్ ఆర్మీని పంపుతా, నేను పంపేస్తా అంటారు. కాలిఫోర్నియా గవర్నర్ ఒప్పుకోవడంలే. ఇదంతా కోర్టుకి వెళ్ళింది. ఫెడరల్ కోర్టుకు వస్తుంది, కాలిఫోర్నియా కోర్టుకు వస్తుంది. అక్కడ కోర్టులు కూడా, స్టేట్ కోర్టులు కూడా చాలా సుప్రీం కోర్టులుగా వ్యవహరిస్తాయి అనమాట. ఎందుకంటే అది యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. భారతదేశం అంటే యూనియన్ ఆఫ్ స్టేట్స్ అంటారండి, ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఇక్కడ రాష్ట్రాలు వేరే దేశం కింద వెళ్ళడానికి అవకాశం ఉండదు, ఇంటిగ్రల్ పార్ట్. వేరే అమెరికన్ కాన్స్టిట్యూషన్ ప్రకారం ఏంటంటే అవి ఒక అమెరికా సంయుక్త రాష్ట్రాలు అంటారు. ఒక ఒప్పందం ప్రకారం ఏర్పడినాయి. అంటే ఏదైనా స్టేట్ ఒప్పందాన్ని రద్దు చేసుకుంటే అది ఒక దేశం అవ్వచ్చు. ట్రంప్కి ఇది అర్థం అవుతులే. ఎక్కడో ఇప్పుడు జార్జ్ వాషింగ్టన్ 1717లో అమెరికన్ రెవల్యూషన్ వచ్చి స్టేట్ ఏర్పడుతుంది. తర్వాత 1865-67 ప్రాంతంలో అబ్రహం లింకన్ ఉండగా ఉత్తర అమెరికాకి, అంటే అమెరికాలో ఉత్తర భాగానికి, దక్షిణ భాగానికి, అంటే బ్లాక్ వైట్ కేటగిరీల మధ్య సివిల్ వార్ మొదలవుద్ది. అబ్రహం లింకన్ బ్లాక్ అయినా అద్భుతంగా దాన్ని చాలా జాగ్రత్తతో చేసి అమెరికాకి నిర్మాణానికి రూపకర్త అవుతాడనమాట జార్జ్ వాషింగ్టన్ తర్వాత. అందుకే అబ్రహం లింకన్కి అంత పేరు వస్తుందండి. ఆయన అసాసినేట్ చేయబడ్డాడు కూడా, తర్వాత విషయం అది. అలా ఫార్మ్ అయిన అమెరికా ఈరోజు ట్రంప్ తీసుకునే చర్యలో జార్జ్ వాషింగ్టన్ అంటే అమెరికా యొక్క పిత, జాతి పిత అనమాట. అమెరికా డాలర్ మీద ఉంటుంది ఆయన ఫోటో, జార్జ్ వాషింగ్టన్ అని. ఆయనకి
అబ్రహం లింకన్ నా ఆత్మలు కూడా బాధపడుతున్న ట్రంప్ తీసుకునే దుశ్చర్యలకి. అమెరికన్ పీపుల్ మాత్రం వాళ్ళ సంస్కృతికి, వాళ్ళ రాజ్యాంగానికి అద్భుతమైన బిల్ ఆఫ్ రైట్స్ అనేది రాజ్యాంగం చాలా పెద్ద శక్తివంతంగా ఉంటుందన్నమాట. అమెరికన్ రాజ్యాంగం అందరికీ ఆదర్శం కూడా. ఆ రాజ్యాంగం ప్రకారం ప్రజలు ట్రంప్ మీద తిరుగుబాటు చేస్తున్నారని చెప్పొచ్చు. అది కూడా కాలిఫోర్నియా ఏంటంటే తిరుగుబాటు ధోరణి ఉంటుంది. మాకు ఇంకో కంట్రీ ఇవ్వండి అంటది. ఇప్పుడు అదే కంట్రీ వెళ్ళిపోయింది అనుకోండి, $4 ట్రిలియన్ ఒక అద్భుతమైన ప్రపంచంలో 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ ఫామ్ అవుతుంది. సో అలాంటి కాలిఫోర్నియాలో చిచ్చు పెడుతున్నారు ట్రంప్ వ్యవహారాలు. కానీ అమెరికన్స్ మాత్రం ఊర్చుకునే అవకాశం లేదు. కానీ ట్రంప్ ఎక్కువ కాలం ఇలాంటి తీస్తే అమెరికా సంయుక్త రాష్ట్రాలు కూడా విడిపోయే చర్యలు తీసుకుంటున్నాడు అనమాట. ఏమైనప్పటికీ ఆ కాలిఫోర్నియా ప్రజలు ఈ అమెరికా అధ్యక్షుడి మీద తిరగబడ్డం అనేది అమెరికా యొక్క రాజ్యాంగానికి ప్రజలు ఎంత నిబద్ధమై ఉన్నారో తెలియకే చెప్తుంది.